జపా కుశుభ సంకాసం కాశ్యపేయం మహోద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత్ ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తేదీ 4/1/2026 ఆదివారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:35 తిథి పాఠ్యమి మధ్యాహ్నం 12:29 వరకు. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3:11 వరకు. వర్జం రాత్రి 10:35 నుండి 12:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుండి 4:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:01 నుండి 2:28 వరకు. నేటి విశేషం ఆదివారం నాడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వారంగా చెప్పబడుతుంది. మనకి పూర్వీకులందరూ కూడా ఆదివారం చాలా చాలా విశేషమైనటువంటి ఉపాసనలు చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేవారు. కాలక్రమేణా మనకి ఆంగ్లేయులు వచ్చి పరిపాలన చేసిన తర్వాత ఆదివారాన్ని కావాలని సెలవు దినంగా ప్రకటించి భారతీయులు అందరూ కూడా ఇంత ఆరోగ్యంతో ఉండడానికి కారణం తెలుసుకొని వాళ్ళు ఆరోగ్యాన్ని సెలవు దినంగా ప్రకటించడం వల్ల మనందరం కూడా ఆరోగ్యం పక్కన పెట్టి మనం అందరం కూడా ఆదివారం నాడు పిక్నిక్లు మొదలైనటువంటివన్నీ పెట్టుకోవడం సెలవు దినంలోని. తదనుగుణంగా మాంసాహారంలో గట ఎక్కువగా తినడానికి గట అనువైనటువంటి దినంగా మనం అందరం చేసుకోవటం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నాం. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆదివారం నాడు ఎవరైతే నియమ నిబంధనగా చాలా తక్కువ అల్పాహారం తీసుకొని అనుష్ఠానం చేసుకుంటారో ఆరోగ్యం చాలా చాలా ఎక్కువ సిద్ధించే అవకాశం ఉంటుంది. కనుక ఆదివారం నాడు వీలైనంత వరకు కూడా మధ్య మాంసాదులు ముట్టకుండా ఉండడం చాలా చాలా శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతుంది. కాబట్టి అలాగే రవి సంబంధించినటువంటి వారం అన్నమాట ఇవాళ. రవిని జాతకంలో గ్రహరాజు అంటారు. రవి తాలూకు అనుగ్రహం ఒక్కటే ఉంటే 9 గ్రహాలు కూడా మనకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రవి అనుగ్రహం కోసం సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి గోధుమలు దానం చేయటం, గోధుమలతో చేసినటువంటి వంటకాలు పేదవారికి తీసుకెళ్లి పంచడం మొదలైనటువంటివన్నీ కూడా రవి అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఇవాటి రోజు సూర్యోదయం జరిగే సమయంలో అంటే 6:30 నుంచి 7 మధ్యలో ఆ ఎండలోకి వెళ్ళి తూర్పుకి తిరిగి ఆదిత్య హృదయం సూర్యాష్టకం వంటివి పారాయణం చేయడం వల్ల కూడా 40 రోజులు కనుక ఇలా ప్రతిరోజు తెల్లవారుజామునకు లేత కిరణాల్లో వెళ్ళి ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్యం సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదలైనటువంటివన్నీ ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే రేపటి కాలమానంలో సోమవారం సందర్భంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.